ఇప్పుడు కుంతీదేవి కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుని కోరిందని చెప్పి వింటూ ఉన్నాం. ఎందుకలా? విపతస్సంతు యస్వస్వత్ తత్ర తత్ర జగద్గురోః భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. కృష్ణుడు ఎప్పుడైతే ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని కాపాడాడో ఆనందంతో ఆయనను కీర్తిస్తుంది కుంతీదేవి. కీర్తించిన తర్వాత అంటుంది, నేను ఈరోజు నిన్ను ఇలా కీర్తిస్తున్నాను, కష్టం వచ్చినప్పుడల్లా మమ్మల్ని కాపాడావు, ప్రతిసారి కష్టం వచ్చినప్పుడల్లా నిన్ను కీర్తిస్తున్నాను, సుఖంగా ఉన్నప్పుడు మర్చిపోతున్నాను, నిన్ను నిరంతరము స్మరించుకోవాలి అంటే కష్టమే కావాలి. కాబట్టి ఏం చెయ్యి, నాకు కష్టాలే వచ్చేటట్టు చూడవయ్యా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద తెంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని ప్రార్థిస్తూ ఇలా కృష్ణుడితో నాకు కష్టాలే కలిగిస్తే నిన్నే తలుచుకుంటూ ఉంటాను అని తెలియజేస్తుంది. అదేవిధంగా మరొక సందేహం ఏంటంటే, చక్రాన్ని చేతబట్టుకుని చంపాలని తన మీదకు వచ్చేటటువంటి కృష్ణ స్వరూపాన్ని చూసి భీష్ముడు ప్రార్థిస్తాడు. ఎందుకు? కుప్పించి ఎగిరిన కుండలంబుల కాంతి గగనభాగం మెల్లగప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వేటికి జగతి కదల చక్రంబు చేపట్టి చనుదంచి రయమున పైనున్న పచ్చని పటముజారా అని పోతనామాచుడు అద్భుతంగా రచిస్తాడు. కానీ వ్యాస భాగవతంలో వ్యాసుడు తన మీదికి చక్రం పట్టి వస్తున్నటువంటి కృష్ణుణ్ణి చూసి ఏమనుకున్నాడో తెలియజేస్తాడు. స్వనిగమం అపహాయ మత్ ప్రతిజ్ఞాం అధికర్తుం రథస్థో అవప్లుత. కృష్ణ, ఎందుకయ్యా ఈ నాటకాలు? చక్రం బట్టి నన్ను చంపడానికి వస్తున్నావు నువ్వు, నీ సంగతి ఏంటో నాకు తెలీదా? దీని నేపథ్యం ఏమిటి అంటే, దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళతారు. యుద్ధం ప్రారంభం కాబోతోంది, మీకు నాకు సహాయం చెయ్యాలి అంటే, కృష్ణుడు తన సైన్యం అంతా ఒకవైపు, తాను ఒక్కడిని ఒకవైపు, తాను మాత్రం యుద్ధం చెయ్యను, తన సైనికులంతా యుద్ధం చేస్తారు అని చెప్తే, దుర్యోధనుడు ఆ 10 లక్షల కృష్ణ సైన్యాన్ని తీసుకుని వెళతాడు. అర్జునుడు మటుకు యుద్ధం చేయనని శపథం చేసిన కృష్ణుడినొక్కడిని తెచ్చుకుంటాడు. దుర్యోధనుడు వెళ్ళి ఈ విషయం భీష్ముడికి చెప్తాడు. కృష్ణుడు యుద్ధం చేయడట, ఆయన సైన్యం అంతా యుద్ధం చేస్తాడు. అంటే భీష్ముడు అంటాడు, కృష్ణుడు యుద్ధం చేయడా, నేను ఆయనతో చేయిస్తాను అంటాడు. ఇప్పుడు యుద్ధం చేయను అని చెప్పింది ఎవరు? కృష్ణుడు. చేయిస్తానని శపథం చేసింది ఎవరు? భీష్ముడు. స్వనిగమం అపహాయ, నీవు చేసిన ప్రతిజ్ఞను పక్కకు పెట్టి నేను నీతో ఆయుధం చేపట్టేటట్టు చేస్తానని చేసిన శపథాన్ని మత్ ప్రతిజ్ఞాం అధికర్తుం, దాన్ని నిజం చేయడానికి రథస్థో అవప్లుత, రథం దిగి చక్రాన్ని పట్టుకొని నన్ను చంపడానికి వస్తున్నట్టు నటిస్తావా? నాకు అది తెలియదు అనుకుంటున్నావా? నీ భక్తుడిని నువ్వు ఎలా కాపాడతావో నాకు తెలియదా అని చక్రాన్ని చేతపట్టుకుని తన మీదికి దండయాత్రకు వస్తున్నటువంటి కృష్ణుడిని చూసి సంతోషంతో భీష్ముడు తలుస్తాడు. ఇదే దానిలోని అంతరార్థం.